Hi, this is PP Rao from Enjoy Learning. ఈరోజు ఈ వీడియోలో థర్డ్ క్లాస్ మ్యాథమెటిక్స్కి సంబంధించి చాప్టర్ నెంబర్ 6 వర్క్షీట్ నెంబర్ 16ని మనం సాల్వ్ చేద్దాం. అందులో సబ్ టాపిక్ వచ్చి ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్. ఇఫ్ 96 balloons are equally distributed among 6 children, how many balloons will each child get? How many balloons are equally distributed? ఇందులో ఎన్ని పెంచారు మనకి 96. How many children shared the balloons? 6 children. Okay, which operation to be used? డివిజన్ ఇక్కడ మనం చేయాలి. అంటే 96 డివైడెడ్ బై 6 అనమాట. ఎస్టిమేట్ చేయమన్నారు, మనం ఈ విధంగా డివైడ్ చేయొచ్చు. సో 6 ones are 6, తీస్తే 3 and 6, 6 are 36. సో 0 రిమైండర్. ఇక్కడ మనకి కోషియంట్ ఎంత అయితే ఉందో ఒక్కొక్కరికి వచ్చే బెలూన్ల సంఖ్య అది అవుతుంది అనమాట. ఏ హోటల్ హ్యాస్ 7 rooms of equal capacity. A maximum of 28 persons can stay in the hotel. How many persons can stay in the room? So మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఇన్ ద హోటల్ ఈస్ 7 అని ఇచ్చారు. మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ 7 rooms is 28 అని ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ కెన్ స్టే ఇన్ ఈచ్ రూమ్ ఇస్ 28 డివైడెడ్ బై 7. అంటే 28ని 7 చేత డివిజన్ చేయాలి. అక్కడ డివిజన్ చేసినప్పుడు ఇక్కడ 2 ఉంది, 7 చేత ఒక్కసారి కూడా క్యాన్సిల్ కాదు కాబట్టి 0 వేసాం. 7 zeros are 0, 2లో 0, 2. ఇప్పుడు 8 దించుకున్నాం, 28 అయింది. 4 7s are. సో 4 అనేది మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ కెన్ స్టే ఇన్ ఈచ్ రూమ్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే, థర్డ్ సమ్ చూద్దాం. దేర్ ఆర్ 54 గులాబ్ జామున్స్ ఇన్ ఏ వెసల్. దీస్ ఆర్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమాంగ్ 9 girls. హౌ మెనీ గులాబ్ జామున్స్ షుడ్ ఈచ్ గర్ల్ గెట్? Right. Total number of gulab jamuns 54. Total number of girls 9. So number of gulab jamuns each one get is 54 divided by 9. మీకు రఫ్ వర్క్ ఇక్కడ చేస్తున్నాను. 54 divided by 9 అంటే ఈ విధంగా వేసుకుంటాం. ఇక్కడ డైరెక్ట్గా చేసేయచ్చు. 0 క్యాన్సిల్, 5 ఈ 9 కంటే తక్కువ కాబట్టి 0 వేసాను. సబ్ట్రాక్ట్ చేసిన 5, 4 దించుకున్నాం. ఇక్కడ 6 9s are 54, 9 6 are 54. సో ఒక్కొక్కరికి వచ్చేవి ఎన్ని అంటే 6 అని మనం చెప్పచ్చు అనమాట. ఫోర్త్ సమ్. If 81 kites are equally distributed among 9 children, how many kites will each child get? So total number of kites is 81. Total number of children shared 9. Number of kites each children get is 81 divided by 9. మన 9 టేబుల్ కనుక చదివినట్టయితే డైరెక్ట్గా ఇక్కడ 0, 8 minus 0 అంటే 8, 81. 9 9s are 81. సో మనకి 9 చిల్డ్రన్స్ అనేది ఈక్వల్గా షేర్ చేసుకుంటారు.